రైట్. తిరుపతి అధికారి లక్ష్మీ షా కూడా ఇందులో బదిలైన వారిలో ఉన్నారు. రైట్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా తిరుపతి ప్రతినిధి దామోదర్ అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. దామోదర్, లక్ష్మీ షా మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి? ఏ సమీకరణలతో లక్ష్మీ షా ట్రాన్స్ఫర్ అయ్యారు? చక్రి, చిత్తూరు ఎస్పీతో పాటు తిరుపతి కలెక్టర్ బదిలీ చేసిన నేపథ్యం, ముఖ్యంగా ఏదైతే గతంలో చిత్తూరు ఎస్పీగా ఉన్న జాషువా కృష్ణా జిల్లా కలెక్టర్ ఎస్పీగా పనిచేసిన సందర్భం, చిత్తూరు ఎస్పీ జాషువా కృష్ణా జిల్లాలో ఎస్పీగా పనిచేసిన సమయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అనేక కేసులు పెట్టారని తెలుస్తుంది. దీనికి ఎలాంటి ఆధారాలు కూడా చూపించలేకపోయాడని సమాచారం. దీంతోపాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అనవసరంగా కేసులు పెట్టారని కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. దానిపైన టీడీపీతో పాటు అదేవిధంగా జనసేన కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. తాజాగా ఏదైతే చిత్తూరు జిల్లా ఎస్పీగా వచ్చిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరు కూడా గతంలో ఏ విధంగా వ్యవహరించాడో అదేవిధంగా ఇక్కడ కూడా వ్యవహరించాడో, ముఖ్యంగా ఏదైతే బీసీవై అధినేత అయిన రామచంద్ర యాదవ్ గోడ గడియారాలు తీసుకొని వస్తుండగా అతని వాహనాలను సీజ్ చేశారు. అదేవిధంగా అతని ఇంట్లో ఉన్న గోడ గడియారాలను సీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో అతనికి తెలియకుండా అతని ఇంట్లో మద్యం బాటిళ్ళు ఉన్నాయంటూ 2 మద్యం డంపులను అక్కడ వారి ఇంట్లో 2 చోట్ల పెట్టి అతని మీద అక్రమ కేసులు నమోదు చేశారంటూ కూడా అతను ఎన్నికల కమిషన్తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేసిన పరిస్థితి. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తల మీద పెద్ద ఎత్తున బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడమే కాకుండా మద్యం కేసులు కూడా పెట్టారు. అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి స్థానిక నాయకుడు ఒకరు, టీడీపీ నాయకుడు, తన తండ్రి చనిపోతే ఏదైతే కర్మక్రియలకు వచ్చిన వారికి, పెద్ద కర్మ రోజు వచ్చిన వారికి ప్రెషర్ కుక్కర్లు ఇవ్వడానికి 750 ప్రెషర్ కుక్కర్లు తెప్పిస్తే వాటినన్నిటిని సీజ్ చేయడమే కాకుండా అతని మీద అక్రమంగా కేసు కూడా పెట్టారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వివాదాలన్నిటితో పాటు కొంతమంది సీఏలతో పాటు ఎస్ఐలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థానబద్ధపరుల మీద అనేక అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ కూడా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసిన నేపథ్యం. మరోవైపు తిరుపతి కలెక్టర్గా ఈ మధ్య కాలంలోనే బదిలీ అయ్యి వచ్చిన లక్ష్మీ షా పైన కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఏదైతే తిరుపతి ఓటర్ల నమోదు జాబితాకు సంబంధించి ఎపిక్ కార్డుల విషయంలో ఆయన పట్టించుకోకపోవడము, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వమని ఎన్నికల కమిషన్ కోరినప్పటికీ ఏ విధమైన స్పందన అతని వైపు లేకపోవడంతో పాటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం విషయంతో పాటు ముఖ్యంగా 2 రోజుల క్రితం జరిగిన ఘటన కూడా ఆయన బదిలీకి కారణమని చెప్తుంది. ముఖ్యంగా రేణిగుంటలోనే పారిశ్రామిక వాడలో ఉన్న ఓ గోడౌన్లో పెద్ద ఎత్తున వైస్కాపాకు సంబంధించిన ప్రచార సామాగ్రితో పాటు తాయిలాలు ఏదైతే గిఫ్ట్ బాక్సులు కూడా లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా వాటి మీద కేసు నమోదు చేయకుండా సుమారు 24 గంటల పాటు ఆలస్యం చేయడంతో లక్ష్మీ షా పాత్ర ఉందని కూడా అప్పట్లో టీడీపీ వర్గాలు ఆరోపించాయి. ముఖ్యంగా 1,10,00,000 విలువైన సామాగ్రికి సంబంధించి జిఎస్టీ బిల్లులు తెచ్చేంత వరకు వాటి తనిఖీకి వెళ్లకుండా ఆపాడని, అందువల్లనే అతని మీద వేటు పడిందని సమాచారం. మొత్తం మీద ఏదైతే లక్ష్మీ షాతో పాటు జాషువా మీద కూడా వేటుపడ్డ విశేషం. అంతకుముందు ఇక్కడ పనిచేసిన చిత్తూరు తిరుపతి ఎస్పీగా పనిచేసిన పరమేశ్వర్ రెడ్డి మీద కూడా ఒంగోలు ప్రకాశం ఎస్పీగా బదిలీ అయిన తర్వాత గతంలో అతను ఇక్కడ వ్యవహరించిన తీరుకు కారణంగానే అక్కడ కూడా ఆయన్ను విధుల నుంచి తప్పించినట్టు తెలుస్తుంది. చక్రి. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.